ధ్రువుడికి నారద మహర్షి శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము, తన యొక్క రూప లావణ్యము, తన యొక్క గుణగణాలు కాదు, తన యొక్క స్వరూపం అసలు చూడడానికి ఎలా ఉంటాడు, ముందు చూడగానే ఎవరైనా కనిపిస్తే గుర్తుపట్టడానికి ఓహో ఈయన శ్రీహరే కదా అని చెప్పి గుర్తుపట్టడానికి ఒకళ్ళంటూ ఒక జ్ఞాపకము, ఒక గుర్తులు అనేవి తెలియాలి కదా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సమ్వేర్, మనం ఒక చోటికి వెళ్తున్నాం, అడ్రస్ తెలియాలి కదా మనకి, అవునా కదా? అడ్రస్ తెలియాలి కదా. అడ్రస్ తెలియకుండా మనం ఎవరిని వెతుక్కుంటాం, ఎలా అని చూస్తాం? అదే ఆ మానసికమైనటువంటి ఆచూకీనే మనసుకి తెలిసేలాగా ధ్రువుడికి నారద మహర్షి చెప్పాడు. ఇటువంటి వాడు ఇలా ఉంటాడు, ఇలా కిరీటం పెట్టుకుంటాడు, పట్టుబట్ట కట్టుకుంటాడు, తులసిమాల వేసుకుంటాడు, వనమాల వేసుకుంటాడు, ఇంత మెరిసిపోతూ ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ధ్రువుడా గుర్తుపట్టు. అంతేకాదు, నీకు నీ వయసుకి ధ్యానము అనేది అంత సులువు కాదు. నీ మనస్సున భగవంతుణ్ణి నిలుపుకుని ధ్యానం చేస్తూ నీవు నీ కామము అంటే కోరిక, కామము అంటే ఒకే అర్థంతో ఆలోచించకండి. కామము అంటే కోరిక, డిజైర్. అటువంటి నీ కోరికని తీర్చుకోవడం కోసం అసలు విష్ణువుని ఎలా ఆరాధించవచ్చు నేను చెప్తాను, నువ్వు విను. నువ్వు ఈ విధంగా చెయ్యి, నువ్వు సులువుగా విష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొందుతావు. అంతేకాదు, అసలు ఆరాధన అనేది ఎలా చేయాలనేది నేను చెప్తాను, విను. దూర్వాంకురస్యాము జలజంబులను జారు జలజ నయను. దూర్వాంకురస్యాము జలజంబులను జారు జలజ నయను. తులసి దళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు. పత్రంబులను పక్షి పత్రుని కడు వన్య మూలంబులను నాది మూల ఘనుని. అంచిత భూర్జత్వగాది వినిర్మిత వివిధాంబరంబుల పీతాంబరధరు. అనరు భక్తిని మృచ్చిలాదారు రజత రూపములయందు కాని, నిరూఢమైన సలిలములయందు కాని, సుస్థలమందు కాని పూజింపవలయు ఆ కమలనాభు. అంటే వినడానికి కొంచెం కష్టంగా ఉన్న బాగుంది పద్యం, కానీ దాని అర్థం తెలుసుకోవాలి కదా. దూర్వాంకురస్యాము జలజంబులను జారు జలజ నయను. లేత పచ్చిక మీద ఉండే, పచ్చికలాగా ఉండేటటువంటి గడ్డిపోచలు అంటారు, మీకు తెలుసు కదా. ఇంకో 5 రోజుల్లో చేసుకుంటాం గరికతో పూజ, అవునా కదా? వినాయకుడికి ఇష్టమైనది ఏమిటి? గరిక, అవునా? అటువంటి పచ్చి గరికని తీసుకొచ్చి, పచ్చి లేత గరికని తీసుకొచ్చి విష్ణుమూర్తిని పూజించాలి. చాలామందికి ఉన్నటువంటి అపప్రద ఏంటంటే, చాలా ఒక విశ్వాసము, ఒక నమ్మకం ఏంటంటే, గరిక వినాయకుడికి మాత్రమే పూజ చేయాలి, మారేడు దళము శివుడికి మాత్రమే పెట్టాలి, తులసి దళము విష్ణువుకు మాత్రమే పెట్టాలి. ఎందుకు అలా పెట్టాలి? వాళ్ళు ఏమన్నా ఇది పెడితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాళ్ళు ఏమన్నా ఎవరికైనా కనిపించి చెప్పారా? లేదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండ మీద తిరుపతిలో ప్రతిరోజు సహస్రనామార్చన మారేడు దళాలతో జరుగుతుంది. తులసాకులతో చెయ్యరు, తులసి దళాలతో సహస్రనామార్చన చేయరు. పొద్దున పూట జరిగేటటువంటి సహస్రనామార్చన మారేడాకులతో చేస్తారు, బిల్వపత్రాలతో చేస్తారు స్వామికి. అక్కడే లేనప్పుడు మనం ఎవరం డిసైడ్ చేయడానికి? వాళ్ళే చెప్పుకున్నారు, నేను ఆయన ఒకటేరా, మా ఇద్దరికి ఏం వేసినా పర్వాలేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ. నన్ను తలుసుకుని ఆయనకు పువ్వు పెట్టినా పర్వాలేదు, ఆయన్ని తలుసుకుని నాకు పువ్వు పెట్టినా పర్లేదు, మేము అడ్జస్ట్ అవుతాం, మీరెందుకు కొట్టుకు చేస్తారని చెప్తున్నారు. మనం డిఫరెన్షియేట్ చేస్తాం? శివుడికి మారేడు దళమే పెట్టాలి, విష్ణువుకి తులసి దళమే పెట్టాలి, వినాయకుడికి కేవలం గరికే పెట్టాలి, వినాయకుడికి తులసి దళం అసలు పెట్టకూడదు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏది ఉంటే అది పెట్టు, నేను దండం పెడితే చాలు, నేను కరుణిస్తానని చెప్తున్నాడు పరమాత్మ.
నువ్వు పెట్టడం ముఖ్యం. అలా అని ఇష్టం వచ్చినట్టు బంతి పువ్వు తీసుకొచ్చి పెడితే ఊరుకోరు, మొగలి పువ్వు తీసుకొచ్చి పెడితే ఊరుకోరు. అవి రెండు నిషిద్ధము. మనసు ముఖ్యమండి. ఏ పువ్వు పెడితే ఏంటండి? పుప్పొడి లేని పువ్వు తీసుకొచ్చి ఎలా పెడతావు? బంతి పువ్వుకి మొగలి పువ్వుకి ఆరాధనా యోగ్యం లేదు, అలంకరణ యోగ్యం మాత్రమే అవి రెండు. వాటి చరిత్ర మనం తర్వాత తెలుసు, భాగవతాంతర్గతంగానే వస్తుంది. బంతి పువ్వుకిను మొగలి పువ్వుకి ఎందుకు ఆ గతి పట్టింది అనేది. మనసు ముఖ్యం. నేను ఒక విషయం చెప్తాను, మనసు ముఖ్యమే. భోజనానికి ఆకలికి భోజనం ముఖ్యం. ఒత్తి తెల్లన్నం పెడితే మీకు కడుపు నిండుతుందా? తింటారా అసలు ఎవరైనా? 2 ముద్దలు కూర కావాలి, పచ్చడి కావాలి, చారు కావాలి, మజ్జిగ కావాలి, అన్నీ కావాల్సిందే. మరి ఆకలికి అన్నమేగా ముఖ్యం, కడుపు నింపుకోవచ్చుగా. అదే తత్వము. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యాలి. భోజనాల బల్ల దగ్గర కూర్చొని తినాలి. టీవీ ముందు, టీవీలోనేమో ఒక డబ్బింగ్ సినిమానో లేకపోతే ఒక హారర్ సీనో వస్తూ ఉంటుంది. నువ్వు తినేటటువంటి భోజనం, నువ్వు కంటితో చూస్తూ నువ్వు తినేటటువంటి భోజనం ఏదైతే ఉందో అది నీలా మారుతోంది. భోజనము నీలో శక్తిగా ప్రవహించి భోజనం తినేటప్పుడు చూసేటటువంటి దృశ్యము, చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది నీలో జీర్ణమయ్యి నీ బుద్ధిగా మారుతోంది. నేను పిల్లలు చాలామంది ఉన్నారు, విశేషించి నా పిల్లలు కూడా ఉన్నారు, మా అమ్మాయి కూడా ఉంది కాబట్టి నేను బాధ్యతగా చెప్తున్నాను. భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది వినలేదు, నా పిల్లలతో సహా ఎవరు వినడం లేదు. అది చాలా బాధగా ఉంది నాకు ఆ విషయం. భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదు. ముఖ్యంగా విశేషించి టీవీ చూడండి, నేను కాదన్ను. చూసేటప్పుడు సరదాగా ఉండే కామెడీ సీన్ ఏదన్నా చూడండి, సరదాగా ఉండే ఏదన్నా ఒక చిన్న విశేషం అయినటువంటి ప్రోగ్రామ్ ఏదన్నా చూడండి. అంతేకాని కొట్టేసుకోవడం, హారర్ మూవీసు ఇటువంటివి చూడకూడదు. ఎందుకు? అది నువ్వు కంటితో చూస్తూ నోటితో ఆహారం తీసుకుంటున్నావు అనుకో, నీ నోట్లోకి వెళ్తున్నటువంటి ఆహారం నీ బుద్ధి ఎక్కడైతే ఉందో ఆ ఆహారానికి ఆ బుద్ధి యొక్క ప్రభావం పడి నీలో ఆ హారర్ అనేటటువంటి హారరో లేకపోతే వెంజెన్సో లేకపోతే దుష్టత్వము అనేది నీలో ప్రబలుతూ ఉంటుంది. అది నీలో జీర్ణమైపోతూ ఉంటుంది. నీలో అటువంటి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా చక్కటి మాటలు మాట్లాడుకోవాలి. భోజనం చేసేటప్పుడు విసిగించేయకూడదు. భోజనం తింటున్న వాళ్ళని కూడా విసిగించకూడదు. ఏది పట్టుకుంటే అదే, ఇంకా అలా కూడా విసిగించకూడదు. దెప్పిపొడుపు మాటలు ఇవన్నీ చేయకూడదు భోజనం చేసేటప్పుడు. భోజనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నాడు నారద మహర్షి కూడా. ఏమని? దూర్వాంకురస్యాము జలజంబుల జారు జలజ నయను. జలజంబులు అంటే జలము అంటే నీరు, జలజంబు అంటే జలమున పుట్టినది అంటే పద్మము, తామర పువ్వు, కలువ పువ్వు. కలువల్లాంటి కళ్ళున్నటువంటి, పద్మాల్లాంటి కళ్ళున్నటువంటి పద్మనయనుడికి పద్మాలతో అర్చించాలి, తామర పూలతో పూజ చెయ్యాలి, పచ్చి గరికతో పూజ చేయాలి, లేదంటే తామర పూలతో పూజ చేయాలి. అంతేకాకుండా తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు, తులసి దళాలతో పూజ చేయాలి. అలాగే వివిధమైనటువంటి మాలలు, రకరకాల రంగురంగుల మాలలు, ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఆయనకిష్టమనా? ఆయన అవన్నీ వేస్తేనే కానీ ఆయన రక్షించడా, ఆయన కరుణించడా మనల్ని? కాదు. ఆ స్వరూపము, ఇంత చక్కటి అలంకారంలో ఉన్నటువంటి స్వరూపము మనకు రిజిస్టర్ అవ్వడం కోసం ఆ అలంకరణ అనేది చేస్తారు. అంతేగాని శివుడికి విభూతి వేయకపోతే చాలా దోషమండి, విష్ణుమూర్తికి తులసి దళం పెట్టకపోతే చాలా దోషమండి. దోషాల గురించి వాళ్ళు ఏమీ చెప్పలేదండి. ఫలశ్రుతులు స్తోత్రాలు చేయమన్నారే కానీ స్తోత్రం చేయకపోతే ఫలం ఇది అని చెప్పి ఎక్కడా చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదు. ధ్యానించు, కర్మ చేయి. నేను ధ్యానము అనే మాట మీద కూడా నేను ఎక్కువగా ప్రెషర్ చేయను. కర్మ చెయ్యి. కర్మ చేస్తే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, పూజ చేస్తాం, ఉపచారాలన్నీ చేస్తాం. ఉపచారాలు చేసేటప్పుడు భగవంతుణ్ణి కూర్చోపెట్టి, మన ఇంటికి భగవంతుడు వచ్చాడు, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, దేవుడికి స్నానం చేయిస్తున్నాను, స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, దేవుడికి వస్త్రం ఇస్తున్నాను,
పీతాంబరం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ఇన్ని రకాలవి ఎందుకు చేస్తున్నాం? ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు, ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎటువంటి మర్యాదలు చేస్తామో అటువంటి మర్యాదలన్నీ కూడా దేవుడికి ఎందుకు చేస్తున్నాం? దేవుడు నీవు వేరు నేను వేరు అనేటటువంటి భావనతో మనం చేయము. అద్వైతము, తనలో ఆ పరమాత్మే నాలో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఆ పరమాత్మని నేను గౌరవించుకుంటున్నాను, పూజిస్తున్నాను. ఒక ఇంటికి ఒక అతిథి వస్తే ఎటువంటి విధంగా గౌరవిస్తామో అటువంటి విధంగా గౌరవిస్తున్నాను. నా ఇంటికి అతిథి వస్తే పలహారం పెడతాను, నైవేద్యం సమర్పయామి. నైవేద్యం తర్వాత ఇప్పుడంటే మనం ఫ్యాషన్లు ముదిరిపోయాయి, తాంబూలం వేసుకోవడానికి వేసుకోకూడదండి, చాలా హానికరం అండి అంటారు. తాంబూలం వేసుకోండి మొర్రో అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా విశేషించి ఎముకల నిపుణులు, ఎముకల చికిత్స నిపుణులు, ఆర్థోపెడిషియన్స్ చెప్తున్నారు. కాస్త సున్నం రాసుకుని తాంబూలం వేసుకోండి అయ్యా, ఎముకలు గట్టి పడతాయి అని చెప్పి. బెల్లం తినమంటారు, సున్నం రాసుకుని తాంబూలం వేసుకోమంటారు. ఎందుకు? ఎముకలు గట్టి పడతాయని చెప్పి, కాల్షియం పెరుగుతుందని చెప్పి. తాంబూలం సమర్పయామి, తాంబూలం వేసుకున్న తర్వాత నోరు చిరాగ్గా ఉంటుంది. తాంబూలం రుచి బాగుంటుంది కానీ ఆ తర్వాత నోరంతా అదో రకంగా ఉంటుంది కదా. తాంబూల చర్వణానంతరం గండూషార్థే పానీయం సమర్పయామి, నోరు పుక్కలించుకోవయ్యా అని చెప్పి నీళ్ళు ఇస్తాం. నోరు పుక్కిలించుకుని ఉమ్మేసేయని చెప్పి నీళ్ళు ఇస్తాం. ఇంట్లో అతిథికి కూడా ఇస్తున్నాం కదా. ఏమంటే తాంబూలం వేస్తున్నారు కదా, కావాలంటే నోరు పుక్కిలించుకోండి అని చెప్పి కాస్త ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తున్నామా లేదా? అలాగే ఇస్తాం. గండూషార్థే పానీయం సమర్పయామి. తర్వాత నీకు ఇన్ని రకాలైనటువంటి ఉపచారాలు చేశాను, ఏమో నా దృష్టి దోషమే నీకు తగిలిందేమో, నేనే అబ్బా ఎంత బాగున్నాడో అని చెప్పి ఒక మాట అతిశయంగా అన్నానేమో, కాబట్టి నీకు ఎటువంటి దృష్టి దోషము తగలకూడదు. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకి మనం ఏడాదిలో పిల్లలకి తాతగారులు, బామ్మగారులు, అమ్మమ్మగారులు వీళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు రాత్రి ఎవరు చూడకుండా ఉప్పు తీసేస్తారు, పిడికెడు ఉప్పు తీసి దిష్టి తీస్తారు. అలాగే దిష్టి తీసేటటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. గుమ్మడికాయ, కర్పూరము, ఉప్పు, మిరియాలు, మిరపకాయలు, చీపురు, ఇవన్నీ కూడా దిష్టి తీయడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలు. అలాగే స్వామికి ఏం చేస్తారంటే దృష్టి దోష పరిహారణ కోసం కర్పూరంతో దృష్టి తీస్తారు, కర్పూర హారతి ఇస్తారు. ఆ హారతి దాన్ని మనం అద్దుకుంటాం. ఎందుకు? ఆ కర్పూరం అలా అంటుకోగానే మన ముక్కుకి తగిలి ఆ కర్పూరం యొక్క వాసన వల్ల మనలో ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షియస్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయి. ఆ కర్పూరం యొక్క వాసన అంత మంచిది మన ఒంటికి. ఆయనకి దృష్టి దోషం తీస్తూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా రూపకల్పన చేయబడినటువంటిది మన సనాతన ధర్మం యొక్క పూజా విధానము. దాన్ని మనం చాలా హేళనగా, చాలా కించపరిచే విధంగా చూస్తూ ఉంటాం. చాలా చోట్ల చేయాల్సిన పద్ధతిలో కాకుండా ఎవరిష్టానికి వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. పూజని కూడా మార్చేస్తారు ఎవరిష్టానికి వాళ్ళు. పూజని ఎక్కడ మార్చగలం మనం? పూజని ఎక్కడ మార్చగలం? యూ కాంట్ మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. దాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే పూజని ఇంత గొప్పగా ఇంత పెద్దగా నువ్వు చేయలేవు, అలా అని కుదించేసి చేయలేవు. నువ్వు ఎక్కడ కుదించగలవో తెలుసా? నేను పూజని ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎక్కడ కుదించగలవో తెలుసా మీకు? అష్టోత్తరం చేసే చోట, సహస్రనామం చేసే చోట మనకు టైం లేకపోతే 2 పదాలతో ముగించేసుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అయిపోయింది. నాయన ఇవాళకి నువ్వు నాకు ఇంతే టైం ఇచ్చావు, నేను ఇంతే చెప్పగలను, ఇంతే చేయగలను. అమ్మవారైతే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత. అమ్మ తల్లి నీ 10 పేర్లు చెప్పేశాను, నాకు ఇవాళ ఇంతే సమయం ఉంది, నువ్వు ఇంతే ఇచ్చావు నాకు. అంతేగాని అర్ఘ్యం దగ్గర, పాద్యం దగ్గర, స్నానం దగ్గర, ఉపవీతం దగ్గర, నైవేద్యం దగ్గర నువ్వు ఎటువంటి విధంగానూ మార్పులు చెయ్యలేవు. మనం ఏ వరము కూడా అంత సమర్థులం కాదు. ఇష్టం వచ్చినట్టు పూజని మార్చకూడదు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాను నేను. ఇష్టం వచ్చినట్టు మాత్రం పూజని మార్చకూడదు. పూజని మార్చగలిగిన స్వతంత్రం కేవలం స్తోత్ర పఠనం దగ్గర మాత్రమే మనం చేయగలం. స్తోత్ర పఠనము అంటే ప్రైజ్ చేయడం. స్వామి నువ్వు అంతటి వాడివి, నువ్వు నా పట్ల అంతటి వాడివి. అష్టోత్తరము, సహస్రనామము, లేదంటే ఇంకొక అష్టకము, ఇంకొకటి అక్కడ నీకు ఉండే టైంని బట్టి చదువుకుంటూ ఉంటావు, లేని టైంని బట్టి కుదించుకుంటూ ఉంటావు. అది ఏమని చెప్పాడు నారదుడు? దూర్వాంకురస్యాము జలజంబుల జారు జలజ నయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు
పత్రంబులను పక్షిపత్రుని కడుపన్య మూలంబులను కడువన్య మూలంబులను నాది మూల ఘనుని. ఎటువంటి నైవేద్యం పెట్టాలి? ఏది పడితే అది పెట్టరు. ఉల్లిపాయ పకోడీ తీసుకెళ్ళి పెట్టాం కదా, మిరపకాయ బజ్జీ తీసుకెళ్ళి పెట్టాం కదా, కనీసం బంగాళదుంపల బజ్జీ కూడా పనికిరాదు. ఏమని పెట్టాలి? కందమూలములు నైవేద్యం పెట్టాలి. తేనె, కందమూలములు నైవేద్యం పెట్టాలి. పచనము చేసిన పదార్థం అంటే ఉడికించినటువంటి పదార్థాన్ని పెట్టాలి. లేదంటే ఉడికించినటువంటి పదార్థాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. చెప్తున్నాడు ఏం చెయ్యాలో నారదుడు చెప్తున్నాడు. ఎవరికి? ధ్రువుడికి చెప్తున్నాడా? మనకి చెప్తున్నాడు. తెలుసుకోండ్రా నాయన అని చెప్పి. ఈ విధంగా పత్రంబులను పక్షిపత్రుని గడువన్య మూలంబులను నాది మూల ఘనుని అంచిత భూర్జత్వగాది వినిర్మిత వివిధాంబరంబుల పీతధరుని. ఎటువంటి బట్టలు ఇవ్వాలి? నువ్వు భుజాన వేసుకున్న బట్ట తీసుకెళ్ళి ఆయన కట్టలేము. ఆయనకంటూ స్పెషల్గా ఓ చిన్న ముక్క కుట్టించి పెట్టుకో. ఆయన కట్టుకునేది పట్టు పీతాంబరాన్ని కట్టుకుంటాడు. అందరము పట్టు పీతాంబరాలు కట్టబెట్టలేం కదా దేవుడికి, మన స్తోమతని బట్టి. ఆఖరికి దీపం దగ్గర కూడా దీపం మంత్రం కూడా అలానే ఉంటుంది. స్తోమతని బట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. సాధ్యం, ఆజ్యము అంటే అసలు యాక్చువల్గా ఏంటి? ఆజ్యము అంటే మాటకు అర్థం ఏంటి? నెయ్యి అని. కానీ సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు ఖచ్చితంగా వేస్తానయ్యా. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితమ్మయ్య, నాకు స్తోమత ఉన్నటువంటి తైలంతో నీకు దీపం పెడతాను. నాకు స్తోమత ఉన్నటువంటి తైలం, ఆఖరికి అది ఆమదమే. కానీ కొన్ని ప్రదేశాల్లో ఆమదమే దొరుకుతుంది దీపం పెట్టడానికి. అమ్మో చాలా తప్పండి. ఆమదంతో దీపం ఏంటండి? ఆవనూనెతో దీపం ఏంటండి? పంజాబ్ వెళ్తే తెలుస్తుంది, ఆవనూనెతోనే పెడతారు దీపం వాళ్ళు. కేరళ వెళ్తే కొబ్బరి నూనెతో దీపం పెడతారు. మనము అంటే ఆ తెలుగు వాళ్ళమును తమిళులు ద్రవిడులు వాళ్ళందరూ మనం ఏం చేస్తాం? మంచి నూనెతో దీపం పెడతాం, నువ్వుల నూనెతో దీపం పెడతాం. ఎవరెవరి క్షేత్ర సాంప్రదాయము, ఎవరెవరి ప్రదేశ సాంప్రదాయం ప్రకారం దీపం పెడతారు. ప్రతిదాన్ని మనం జడ్జి చేసుకుంటూ వెళ్తే ఆమదంతో దీపం ఏంటండి? ఆవనూనెతో దీపం ఏంటండి? ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా మనకేంటంటే యూట్యూబ్లోనూ లేకపోతే ఈ టీవీ ఛానల్స్లోనూ చెప్పేవాళ్ళు కూడా ఫలానా శుక్రవారం ఖచ్చితంగా మీరు ఈ నూనెతోనే దీపం పెట్టండి. దొరకద్దు ఆ నూనె. ఆ వచ్చే కార్యక్రమం రాత్రి 9ంటికి వస్తుంది. ఎక్కడికని పరిగెడతారు ఆ నూనె తెచ్చుకోవడానికి? తెల్లారితే శుక్రవారం, గురువారం రాత్రి 9:30 చెప్తాడు, అప్పటికి సగం కొట్టు కట్టేస్తారు. చెప్పుకునే మంత్రమే అది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితమ్మయ్య, నాకు స్తోమత ఉన్నటువంటి తైలంతో పెడతాను. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ, నాకు స్వార్థము లేదు, నేను నిస్వార్థంగా పెడుతున్నటువంటి దీపం నా గృహంలో మంగళము చేకూర్చుగాక. అంతేకాదు ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి చీకట్లని కూడా పారద్రోలుగాక అని చెప్పి మంత్రం చెప్పుకుని పెడుతున్నాం ఆ దీపాన్ని. అంతేగాని నేత్తో దీపం పెట్టమన్నారు కదా అని ఇంకా నెయ్యి అలా ధారగా పోసేసి అదేమో పేరుకుపోయి ఉండిపోయి పక్క రోజు తీసుకెళ్ళి పని మనిషికి పడేసి అది మనల్ని తిట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇంత హడావిడి గందరగోళం చెయ్యక్కర్లేదు. వహ్నినా యోజితమ్మయ్య, నాకు సాధ్యమైన తైలంతో పెడుతున్నాను. అంచిత భూర్జత్వగాది వినిర్మిత వివిధాంబరంబుల పీతాంబరధరుని ధనరు భక్తిని మృచ్చిలాదారు రజత రూపంబుల యందు గాని నిరూఢమైన సలిలంబులందు గాని సుస్థలమందు కానీ పూజింపవలెను అక్కమలాత్ముని. ఈ 2 లైన్లు మనకి ఈ వారం రోజుల పాటు చాలా ముఖ్యం. అనరు భక్తిని మృచ్చిలాదారు రజత రూపంబుల గాని అంటే నీవు భక్తిగా ఇప్పుడంటే మనకి మనం చూస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదంటే పంచలోహ విగ్రహాలను కానివ్వండి, లేదంటే ఇత్తడి విగ్రహాలను కానివ్వండి, ఇలా వస్తున్నాయి. కానీ అసలు ఎటువంటి విగ్రహాన్ని మనం ప్రార్థించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు నారదుడు. మృత్ అంటే మృచ్చిక అంటే మట్టి, బంకమట్టి, పుట్టమట్టి, మట్టితో చేసిన విగ్రహాన్ని కానీ, దారు చెక్క కలప విగ్రహం అంటే చెట్టు కొమ్మతో చేసినటువంటి విగ్రహం. ఇప్పుడంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మనకి చాలా చోట్ల ఇప్పుడు ఉన్న ఇళ్లలో చాలా చోట్ల అలా ఒక షో పీసెస్గా తయారయ్యాయి. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకప్పుడు
నాకు తెలిసినంత గత 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా చెక్క విగ్రహాలు ఎక్కువ ఉండేవి. వాటిని పూజా మందిరాల్లో కూడా ఉంచుకునేవారు. చెక్క విగ్రహాలు ఎక్కువగా ఉండేవి. నేను చూశాను కొంతమంది ఇళ్లలో. దారు అంటే చెక్క, కలప విగ్రహాలు, చెక్క విగ్రహాలు ఎక్కువగా ఉండేవి. లేదా రజత, రజత అంటే వెండి, వెండి విగ్రహాలని ఆమోదించారు. మృత్శిలా, దారు, రజత, వెండి విగ్రహాన్ని కూడా ఆమోదించారు. రూపముల యందు గాని, నిరూఢమైన సలిలంబులందు గాని, సుస్థలమందు గాని పూజింపవలయున కమలాత్ముని. ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? సనాతన ధర్మం ప్రకారం ఆమోదింపబడినటువంటి, వేదము ప్రకారము ఆమోదింపబడినటువంటి ఒక మూర్తిని తయారు చేయడానికి ఏ పదార్థాన్ని అయితే వాడాలో ఆ పదార్థాన్ని మాత్రమే వాడి మూర్తిని తయారు చేసుకోవాలి. అంటే మీరు ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకోలేదంటే పెట్టుకున్నాను. నేను కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పూజించిన రోజులు ఉన్నాయి. కానీ పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మనం ఇంకొకళ్ళకు కూడా చెప్తున్నాం కాబట్టి మనం కూడా పాటించాలి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు, ఇది దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతోంది అనేటటువంటి భావాన్ని, దేశము పట్ల ధర్మము పట్ల ఉన్నటువంటి కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత 12-15 ఏళ్ళుగా నేను కూడా మట్టి విగ్రహాన్ని పూజించడమే మొదలుపెట్టాను. మట్టి విగ్రహాన్ని పూజించడమే మొదలుపెట్టాం మేము కూడా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అవి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మట్టి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ, మనకి ఎలా పడితే అలాగా, ఎవరు చాలా స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. నేను తయారు చేసుకోగలను విగ్రహాన్ని. పోయినేడాది కూడా నేనే తయారు చేసుకున్నాను. మా అమ్మాయి చేయగలదు, నేను చేయగలను. విగ్రహాన్ని తయారు చేసుకోవడం మా ఇద్దరికి కూడా వచ్చు. కాబట్టి మట్టి విగ్రహాన్ని పూజించాలి, లేదా కలప విగ్రహాన్ని పూజించాలి, చెక్కతో చేసినటువంటి విగ్రహాన్ని పూజించాలి, లేదా వెండితో చేసిన విగ్రహాన్ని పూజించాలి. అలాగే పంచలోహము అనేది వేదము, ఇక్కడ పద్యంలో లేదు కానీ పంచలోహ విగ్రహము అనేది వేదము ఆమోదింపబడినటువంటి పదార్థము, దాన్ని పూజించవచ్చు. బంగారంతో విగ్రహాన్ని మాత్రం ఆమోదించలేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ముద్ద బంగారంతో విగ్రహం చేయించానండి అంటే కుదరదండి, కుదరదు. బంగారు విగ్రహము కుదరదు. కేవలము వేదము చెప్పినటువంటి పదార్థాలతోనే విగ్రహాన్ని తయారు చేయాలి. అలాగే విగ్రహము శాస్త్ర సమ్మతమై ఉండాలి. వేదము ఏ రూపంలో అయితే చెప్పిందో ఆ రూపంలో మాత్రమే ఉండాలి విగ్రహం. అంతేగాని నేను ఇలా చెప్తున్నానని మాత్రం అనుకోకండి. మనం చాలా చాలా స్వరూపాల్లో భగవంతుడిని చూస్తాం. ఆ పెట్టడం కూడా ఇష్టం వచ్చినట్టు పెడతారు. అంటే స్థలాభావము అనేది నేను దృష్టిలో పెట్టుకున్నాను. పెట్టడం తప్పు కాదు, కానీ పెట్టే చోట శౌచము పాటించాలి. మురుక్కాలువ పక్కన తీసుకెళ్ళి పందిరేస్తే బాగోదు కదా. గుడి ప్రాంగణంలో పెట్టుకున్నారు, బాగుంది. 4 రోడ్ల కూడలిలో శుభ్రత పాటించి పెట్టుకున్నారు, బాగుంది. ఒక రోడ్డు మీద పక్కకి చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నారు, బాగుంది. మురుక్కాలువ పక్కన పెట్టుకుంటే సుస్థలమందు అని చెప్తున్నాడు కదా నారదుడు. సుస్థలమందు, సలిలంబులందు కానీ సుస్థలమందు కానీ, నీళ్లలో కూడా పరమాత్మను చూడొచ్చు. చక్కటి ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అలాగే చేసేటటువంటి మూర్తి, నువ్వు పూజించేటటువంటి మూర్తి వేద ప్రమాణికంగా ఉండాలి. మనం ఇంకో వారం రోజుల్లో చూస్తాం వినాయకుడిని. బాహుబలిలాగా శివలింగాన్ని ఎత్తేసిన వినాయకుడు, విరాట్ కోహ్లీ లాగా సెంచరీలు కొట్టేసే వినాయకుడు, ఆర్మీ ఆఫీసర్ లాగా గన్ను పట్టుకుని నించున్న వినాయకుడు, ట్రాఫిక్ పోలీస్ లాగా నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకుని తెల్లటి షర్ట్ వేసుకుని బుల్లెట్ బండి మీద కూర్చున్నటువంటి వినాయకుడు, లేదా అసలు ఏ పదార్థంతో అయితే చెయ్యకూడదో ఆ పదార్థంతో వినాయకుడి బొమ్మలు. ఒకసారి ఆలోచించండి. నీకు వేస్టేజ్తో బొమ్మ చేసేంత దిగజారిపోయాడా, అంత చీప్ అయిపోయాడా వినాయకుడు? ఈజ్ ఇట్ సో చీప్? బండి పార్ట్స్, మనం స్క్రాప్లో అమ్మేసేటటువంటి బండి పార్ట్స్తో వినాయకుడి బొమ్మ చేసేస్తారు. దాన్ని ఈనాడు పేపర్లోనో ఇంకో పేపర్లోనో సాక్షిలోనో ప్రచురించేస్తారు, అబ్బో చాలా గొప్పగా చేశాడని చెప్పి. లేదా మనం తాగి పడేసిన బిజలరీ వాటర్ బాటిల్స్తో వినాయకుడి బొమ్మ చేసేస్తారు.
అది పేపర్లో వస్తుంది, అబ్బో అనుకుంటాం అందరూ. లేదా కొబ్బరి బొండాలతో వినాయకుడు, అసలు చెప్పారా కొబ్బరి బొండాలతో వినాయకుడిని చేయమని ఎవరు చెప్పారు? కొబ్బరి బొండాలతో వినాయకుడు, జంసుతో వినాయకుడు, కేకుతో వినాయకుడు, వెన్నతో వినాయకుడు. అసలు చేయాల్సిన పసుపు వినాయకుడిని మాత్రం సరిగ్గా చెయ్యరు. నారదుడు చెప్తున్నాడు దేంతో పూజించాలి, ఎలా రకంగా పూజించాలి అనేది. అవన్నీ మానేసేసి మనం ఏవేవో పెట్టి పూజించేస్తే అటువంటి తప్పుడు పనులు, అటువంటి శాస్త్ర సమ్మతం లేని ఆకారాన్ని మనం ఎప్పుడూ కూడా పూజించకూడదు. వినాయకుడు 32 ఆకారాలు ఉన్నాయి. హేరంబ గణపతి, వ్యూహ గణపతి, పద్మ గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా బోలెడున్నాయి. అవన్నీ వదిలేసేసి బాహుబలి వినాయకుడు, పోలీస్ వినాయకుడు, మిలిటరీ వినాయకుడు, ఏమిటిది? తప్పు. అదంతా తెలియడం కోసమే ఇవాళ ఇది తీసుకొచ్చాను. కాబట్టి సుస్థిల మందు పూజించవలయు కమలాత్మని అంటే ఎలా పూజ చేయాలి అనేది చెప్పిన తరువాత ధ్రువుడు అదంతా కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఓహో, పెద్ద ఆయన నారద మహర్షి మనకు ఎంత చక్కగా చెప్పాడురా, ఈ రకంగా పూజించాలి అని చెప్పి అడవి లోపలికి వెళ్ళి ఒక చక్కటి ప్రదేశం చూసుకుని, ఒక కొలను పక్కన ఒక చిన్న ప్రదేశాన్ని అలుపుకుని చక్కగా విష్ణువు యొక్క మూర్తి అనేటటువంటి ఒక మూర్తిని పెట్టుకుని దాన్నే ధ్యానిస్తూ, ఆయన్నే పూజిస్తూ, ఆయన్నే స్మరిస్తూ కొంతకాలం గడిపాడు. ఆ తరువాత ధ్యానంలో ఆయనకి ధ్రువుడికి ఏమైందంటే ఒక మెరుపులాగా ఒక స్వరూపం కనిపిస్తుంది. కనిపించిన వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే ఎవరు కనిపించరు. మళ్ళీ ధ్యానంలోకి దిగుతాడు. ఆ స్వరూపం ఏంటి? విష్ణు స్వరూపం. లీలగా కనిపిస్తాడు, కనిపించినట్టుగా కనిపిస్తాడు. మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత సాక్షాత్కరిస్తే బోలెడు రకాల, ఎన్నో రకాలుగా స్మరిస్తాడు, ఎన్నో రకాలుగా పూజిస్తాడు, ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేస్తాడు. స్తోత్రాలు చేస్తే విష్ణువు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ధ్రువుడు అంటాడనమాట, సర్వేశ కల్పాంత సమయంబునందు నీ వకిల ప్రపంచంబును ఆహరించి అనయంబు శయనుండవై శేష పర్యంక తలమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్ణ లోక సంజాత గర్భమందు చతుర్ముఖు నమర పుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివై నీకు మొక్కెద అత్యంత నియమమొప్ప భవ్య చరిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్య లక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. ఇలా స్తోత్రం చేశాడు. నాయనా మహావిష్ణువా, సర్వేశ్వర, మహానుభావ, నువ్వు ప్రళయ జలాల్లో వెళ్ళిపోతూ కల్పాంతం, యుగము అంతమైపోయినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఆ జలాల మీద శేషశయనం మీద పడుకొని నీ నాభిలోంచి పుట్టినటువంటి కమలం మీద బ్రహ్మదేవుణ్ణి వహించి ఉంటావు. నీ స్వరూపం ఆ రకంగా ఉంటుంది. నువ్వు యోగ నిద్రలో ఉంటావని అందరూ అంటారు. నువ్వే యోగ నిద్రలో ఉంటే మా పరిస్థితి ఏమిటయ్యా? నువ్వు యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉంటావు. నీ నాభి సింధుజ స్వర్ణ లోక కంజాత గర్భమందు చతుర్ముఖు నమర పుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివై నీకు మ్రొక్కెద అత్యంత నియమొప్ప భవ్యచారిత్ర పంకజ పత్రనేత్ర. కమలాల్లాంటి కన్నులు ఉన్నటువంటి ఓ మహావిష్ణువు, నీకు నేను నమస్కరిస్తున్నాను. నాకు ఉన్నటువంటి కోరిక ఇది. నేను నా తండ్రి చేత నిరాదరింపబడినటువంటి వాడిని. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు నారదుడు చెప్పి పంపించేశాడు ధ్రువుడికి. ధ్రువుడు వెళ్ళాడు, పూజించుకున్నాడు, స్మరించుకున్నాడు. నారదుడు ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్తాడు. ఏం రాజా ఎలా ఉన్నావు అని అడిగితే, ఏం చెప్పమంటావు మహర్షి, పిల్లాడు పాపం నేను దగ్గరికి తీసుకోలేకపోయాను. అటువంటి విధంగా ఉన్నటువంటి సమయంలో పిల్లాడు అంతఃపురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నారదా, ఏం చేయమంటావు, అసక్తుడిని అయిపోయాను, ఏమీ చేయలేని చేతకాని స్థితిలో ఉన్నాను నేను. అంటే బాధపడకు ఉత్తానపాద, నీ కొడుకు 10 మంది చేత స్మరింపబడి, 10 మంది చేత శ్లాఘింపబడి, అందరి చేత పొగడబడేటటువంటి స్థాయికి చేరబోతున్నాడు. అతనికి ఏం చెయ్యాలో నేను ఉపదేశించాను. ఆ ఉపదేశ ప్రకారం అతను నడుచుకుంటాడు. నువ్వు ఏమాత్రము కూడా సంశయించవద్దు.
కాబట్టి నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోకు ఉత్తానపాదుడా, నువ్వు ధ్రువుడు చాలా గొప్పవాడే తిరిగి వస్తాడు చూస్తూ ఉండు అని. ఇప్పుడు విష్ణువు సాక్షాత్కరించాడు కదా, విష్ణువు చెప్తాడు ధ్రువుడికి, ధ్రువుడా నీవు నీ తండ్రి యొక్క ప్రేమని చూరగొంటావు, అలాగే సనాతన ధర్మమునందు పుట్టిన వాడివి నీకు కొన్ని కర్తవ్యములు కార్యక్రమములు ఉన్నవి, కర్మలు అనుభవించి తీరవలసినదే. ప్రతి ఒక్కళ్ళు కూడా తపస్సు చేసిన వెంటనే మోక్షం అనేది అందరికీ కూడా ఇవ్వబడదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, తపస్సు చేసిన వెంటనే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వస్తే ఏమొస్తుంది? నువ్వు చేయాల్సిన పనంతా ఎవరు చేస్తారు? తపస్సు చేసిన వెంటనే మోక్షం వచ్చేస్తే మనకంటూ నియమింపబడినటువంటి పని, మనకంటూ డెప్యూట్ చేసినటువంటి పని ఎవరు చేస్తారు? ధ్రువుడికి మోక్షం వెంటనే ఇవ్వలేదు మహావిష్ణువు. నువ్వు నీ తండ్రి యొక్క ప్రేమని నువ్వు చూరగొంటావు, అలాగే నీవు నీ నగరానికి వెళ్ళి నీవు పెద్దవాడివయ్యి విద్యాబుద్ధులు నేర్చి రాజ్య పరిపాలన చేసి నీ తపస్సు వల్ల, నీ ధర్మనిరతి వల్ల, నీ ప్రవర్తన వల్ల మంచివాడివిగా అవుతావు. నాయందే ధ్యానము నిలుపుకుని ఉండు, దాని వలన నీ అంత్యకాలమున నన్ను చేరతావు. నీకు ఎటువంటి ప్రాప్తి ఇస్తాను నేను? ధ్రువమండలము. ధ్రువము అంటే అన్నిటికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి మండలము, నాకు అత్యంత దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశము. సప్తర్షి మండలం కన్నా కూడా పై స్థాయిలో ఉండేటువంటి ప్రదేశాన్ని నేను అనుగ్రహిస్తున్నాను నీకు. కానీ నువ్వు ఆ మండలానికి, ఆ స్థాయికి, ఆ ప్రదేశానికి, ఆ స్థానానికి చేరుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ముందు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. నీకంటూ నేను నియమింపబడినటువంటి కర్తవ్యాన్ని నీవు పాటించాలి అని చెప్తే ధ్రువుడు సంతోషిస్తాడు. నమస్కరిస్తే శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అవుతాడు. ధ్రువుడు కూడా తన యొక్క అంతఃపురానికి వెళ్తాడు, తన నగరానికి, అంతఃపురానికి, రాజ్యానికి వెళ్ళిపోతాడు. తండ్రికి తల్లికి అందరికీ జరిగిందంతా చెప్తాడు, అందరూ సంతోషిస్తారు. ధ్రువుడు కూడా పెరిగి పెద్దవాడవుతాడు, విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు, ఎన్నో దైవ కార్యాలన్నింటినీ సాధిస్తాడు, దేవతలకు సహాయం చేస్తాడు. చాలా సందర్భాల్లో దేవతలకి, కుబేరుడికి, ఎంతో మందికి సహాయం చేస్తాడు. చేసిన తరువాత తను కూడా వివాహితుడై తన సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేసిన తర్వాత తన ధర్మనిరతి వల్ల, తన యొక్క ప్రవర్తన వల్ల చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. చాలామందికి మనకున్నట్టు ఇదేంటంటే, ధ్రువుడు చిన్నపిల్లాడుగానే చాలా గొప్పవాడైపోయాడు కాదు, 26,000 సంవత్సరాలు బతికాడు. మనందరం కూడా మనం తలుచుకున్నాం, రామాయణాంతర్గతంగా దశరథ మహారాజు యొక్క వయస్సు ఎంత? రామాయణంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అందరూ. దశరథ మహారాజు యొక్క వయస్సు ఎంత? 66,000 సంవత్సరాలు. అప్పట్లో వయస్సు, ఆయు ప్రమాణము అనేది అంత ఉండేది. అలాగే ధ్రువుడు కూడా 26,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఆఖరున 76 కాదండి 26,000 సంవత్సరాలు తన యొక్క పరిపాలన సాగించి ఆఖరున శ్రీ మహావిష్ణువు చేత పుష్పక విమానాన్ని పంపింపబడి ఆ పుష్పక విమానాన్ని అధిరోహిస్తుండగా, అయ్యో నేను వెళ్తున్నాను, మరి నన్ను తలుచుకుని నా తల్లి ఏమవుతుంది? సునీతి నా తల్లి ఉంది కదా, తల్లి ఏమవుతుంది అంటే అప్పుడు చెప్తారు, ఆ చారణులు చెప్తారు, ధ్రువుడా నిన్ను కన్న అదృష్టానికి, నిన్ను తన గర్భాన మోసినటువంటి అదృష్టానికి నీ తల్లి అయినటువంటి సునీతి నీకన్నా ముందు వెళ్ళిపోతోంది, శ్రీహరి పాదాల చెంతకి ముందు వెళ్ళిపోతోంది చూడు అని చెప్తే ధ్రువుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి తను కూడా పుష్పక విమానాన్ని అధిరోహించి చారుణుల వెంట వెళ్ళిపోతాడు. చారుణుల వెంట వెళ్ళిపోతే తనకి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విధంగా ధ్రువపదము, అన్నిటికన్నా పై స్థాయిలో ఉండేటటువంటి ధ్రువ మండలాన్ని అనుగ్రహింపబడుతుంది. అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థానము. ఒక చిన్న పిల్లవాడికి జరిగినటువంటి సంఘటన తనని ఏ రకంగా ధర్మ మార్గంలో నిలిపింది, దైవం మీద ఎటువంటి విశ్వాసాన్ని కలగజేసేలా చేసింది, అలాగే తాను దైవం నిర్దేశించిన ప్రకారం ఎటువంటి విధంగా నడుచుకుని అంత ఉత్తమ స్థానానికి, అంత ఉన్నత స్థానానికి చేరుకున్నాడు అనేది మనందరికీ తెలియచేసేటటువంటి చరిత్రే ఈనాడు మనందరం తెలుసుకున్నటువంటి ధ్రువ చరిత్ర. దీంట్లోంచి మనం తెలుసుకోవలసినది పట్టుదల, ధర్మము, అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత కష్టాన్నైనా భరించడము, ఇటువంటివన్నీ కూడా అలవాటు చేసుకోవడం అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి.
ఈ సందర్భంలో మనం ఈనాటి ఈ సెషన్ని మనం ఇక్కడ ముగించుకుని స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు సరదాంశతం. స్వస్తి. శ్రీరామ జయం. అందరికీ కూడా స్వస్తి.